నమస్కారం, నా పేరు విజయ్ సారథి. మీ అందరికీ పవర్ టార్క్ ఛానల్కి తిరిగి స్వాగతం. బజాజ్ టూ వీలర్స్ పల్సర్ N160ని లాంచ్ చేసినప్పటి నుంచి 160cc సెగ్మెంట్ కాంపిటీషన్లో ఏమాత్రం తీసిపోని విధంగా బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్తో పల్సర్ N160ని ఒక సక్సెస్ఫుల్ మోడల్గా రాణిస్తూ వచ్చారు. ఇప్పుడు అదే పల్సర్ N160 మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మన ముందుకు వచ్చేసింది. ఇక ఆలస్యం చేయకుండా ఈ బైక్కి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఇక ముందుగా ఈ బైక్ యొక్క డైమెన్షన్స్ విషయానికి వస్తే పొడవు 1979 మిల్లీమీటర్లు, వెడల్పు 743 మిల్లీమీటర్లు, ఎత్తు 1050 మిల్లీమీటర్లు, సీట్ హైట్ 795 మిల్లీమీటర్లు, వీల్ బేస్ 1348 మిల్లీమీటర్లు, గ్రౌండ్ క్లియరెన్స్ 165 మిల్లీమీటర్లు. ఇక కెర్బ్ వెయిట్ అంటే ఈ బైక్ యొక్క మొత్తం బరువు 152 కేజీలుగా ఉంటుంది. గతంలో వచ్చిన బ్లూటూత్ వర్షన్తో పోలిస్తే ఈ బైక్ 2 కేజీలు తక్కువగా ఉంటుంది. అంతేకాదు పొడవు కూడా 10 మిల్లీమీటర్లు తక్కువగా ఉంటుంది. ఇక ఇంజిన్ విషయానికి వస్తే 164.82cc 4-స్ట్రోక్ సింగిల్ సిలిండర్ SOHC 2 వాల్వ్ ఎయిర్ కూల్డ్ BS 6.2 ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్తో ఈ బైక్ యొక్క ఇంజిన్ అయితే ఉంటుంది. నిజానికి ఈ ఇంజిన్ ఆయిల్ కూల్డ్ నుంచి ఎయిర్ కూల్డ్ ఇంజిన్గా డౌన్గ్రేడ్ చేయడం అయితే జరిగింది. ఇక పవర్ డెలివరీ విషయానికి వస్తే మ్యాక్సిమం పవర్ 8750 RPM వద్ద 16 హార్స్ పవర్ని అందజేస్తుంది. ఇక మ్యాక్సిమం టార్క్ 6750 RPM వద్ద 14.65 న్యూటన్ మీటర్ అందజేస్తుంది. ఇక ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే టో గేర్ షిఫ్టర్తో కాన్స్టెంట్ మెష్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది. ఇక గేర్ ప్యాటర్న్ వచ్చేసి మొదటి గేర్ కిందికి, మిగతా 4 గేర్లు అప్ షిఫ్టింగ్ గేర్స్గా ఉంటాయి. ఇక క్లచ్ విషయానికి వస్తే ఇందులో వెట్ మల్టిపుల్ డిస్క్ క్లచ్ అయితే ఉంటుంది. ఇక సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్లో 37mm క్యాంపెయిన్ గోల్డ్ USD ఫోర్క్తో అప్గ్రేడ్ చేయడం అయితే జరిగింది. ఇక వెనక సస్పెన్షన్ చూసుకుంటే మాత్రం అదే నైట్రాక్స్ మోనోషాక్ అబ్జర్వర్ అయితే ఉంటుంది. ఈ సస్పెన్షన్ని కూడా మనం మన హైట్కి తగ్గట్టుగా 5 స్టెప్స్ వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్లో గ్రిమేకా బ్రేక్ క్యాలిపర్తో 300mm సింగిల్ డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. ఇక వెనక బ్రేక్ చూసుకున్నట్లయితే 230mm సింగిల్ డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. ఈ బైక్కి డ్యూయల్ ఛానల్ ABS బ్రేకింగ్ సిస్టమ్ కలిగి ఉండడమే కాకుండా రోడ్, రెయిన్ ఇంకా ఆఫ్ రోడింగ్కి తగ్గట్టుగా ABSని మనం స్విచ్ చేసుకునే వీలు కూడా ఇందులో ఉంటుంది. ఇక టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్లో 100/80 17 ఇంచెస్ రేడియల్ ట్యూబ్లెస్ టైర్ అయితే ఉంటుంది. ఇక వెనక టైర్ చూసుకున్నట్లయితే 130/70 17 ఇంచెస్ రేడియల్ ట్యూబ్లెస్ టైర్ అయితే ఉంటుంది. ఇక ఈ బైక్ లుక్స్ ఇంకా డిజైన్ విషయానికి వస్తే పెద్దగా చెప్పుకోదగిన మార్పులేమీ ఇందులో చేయలేదని అయితే చెప్పొచ్చు. కాకపోతే ఫ్యూల్ ట్యాంక్ కౌల్స్ మీద N160 గ్రాఫిక్స్ని అయితే ఇవ్వడం జరిగింది. ఈ గ్రాఫిక్స్ వల్ల గతంలో కంటే బైక్ ఇప్పుడు చూడడానికి మరింత ఆకర్షణీయవంతంగా అయితే కనిపిస్తుంది. ఇక ఈ బైక్కి క్రాష్ గార్డ్ ఇంకా శారీ గార్డ్ కూడా ఉంటుంది. కాకపోతే ఈ శారీ గార్డ్కి ఫుట్ రెస్ట్ అయితే ఉండదు. కావాలంటే మనం ఆఫ్టర్ మార్కెట్లో ఫిట్ చేయించుకోవచ్చు. ఇక స్వింగ్ ఆర్మ్ చూసుకున్నట్లయితే బాక్స్ సెక్షన్ అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ అయితే ఉంటుంది. ఇక ఇక్కడే మనం నేకెడ్ చైన్ స్ప్రాకెట్ని కూడా చూడొచ్చు. ఇక సైలెన్సర్ చూసుకున్నట్లయితే అండర్ బెల్లీ సైలెన్సర్ని ఇందులో కూడా కొనసాగించారు. రియర్ సెక్షన్లో కొంతవరకు బురదను ఆపడానికి వెనక టైర్కి ఒక టైర్ హగ్గర్ ఇంకా మడ్ గార్డ్ అయితే ఉంటుంది. మీరు ఒకవేళ ఆఫ్ రోడింగ్ వెళ్ళాలనుకుంటే నేను ఆఫ్ రోడింగ్ టెస్ట్ చేసినప్పుడు ఎంతవరకు బురద అంటిందో మీరు ఇక్కడ చూసి తెలుసుకోవచ్చు. ఇక సీటింగ్ విషయంలో కూడా పెద్దగా మార్పులేమీ చేయలేదు కాబట్టి అదే స్ప్లిట్ డిజైన్ స్టెప్ సీట్సే ఈ బైక్ కూడా ఉంటాయి. ఇక వెనక సీటు మీద కూర్చున్న పిలియన్ రైడర్ పట్టుకోవడానికి వీలుగా స్ప్లిట్ డిజైన్ గ్రాబ్ రైల్ హ్యాండిల్స్ కూడా ఉంటాయి. ఇక ఫ్యూల్ ట్యాంక్ విషయానికి వస్తే 14 లీటర్స్ ఫ్యూల్ కెపాసిటీ గల మెటల్ ఫ్యూల్ ట్యాంక్ అయితే ఉంటుంది. అంతేకాదు ఈ ఫ్యూల్ ట్యాంక్ మీద కూడా మనం మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇందులో మనకు లభిస్తుంది. ఇక హ్యాండిల్ విషయానికి వస్తే సింగిల్ పీస్ అల్యూమినియం హ్యాండిల్ బార్ అయితే ఉంటుంది. ఇక లెఫ్ట్ హ్యాండ్ స్విచ్ గేర్ చూసుకున్నట్లయితే ఇది మోడ్ స్విచ్. ఈ స్విచ్ని 2 సార్లు ప్రెస్ చేస్తూ ABS మోడ్స్ని అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. అంతేకాదు ఇన్కమింగ్ కాల్స్ని రిసీవ్ లేదా క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. ఇక ఇది ఇండికేటర్ స్విచ్, ఇది హార్న్. ఇక ఫ్రంట్లో మల్టీ ఫంక్షన్ స్విచ్ అయితే ఉంటుంది. దీని ద్వారా హెడ్ లైట్, హై బీమ్, లో బీమ్ ఇంకా పాస్ అయితే చేసుకోవచ్చు. ఇక రైట్ హ్యాండ్ స్విచ్ గేర్ చూసుకున్నట్లయితే ఇది ఇంజన్ కిల్ స్విచ్, ఇది హెడ్ లైట్ ఆన్ ఆఫ్ స్విచ్, ఇది సెల్ఫ్ స్టార్టర్. ఈ బైక్ స్టార్ట్ చేసుకోవడానికి కేవలం సెల్ఫ్ స్టార్టర్ మాత్రమే ఉంటుంది. కిక్ రాడ్ ఆప్షన్ మాత్రం ఇందులో లభించదు. ఇక ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ విషయానికి వస్తే డిజైన్ పరంగా అదే బ్లూటూత్ వర్షన్లో ఉండే ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ లాగా కనిపించినప్పటికీ ఇందులో సరికొత్తగా టర్న్ బై టర్న్ నావిగేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లోని పూర్తి వివరాల గురించి చెప్పుకుంటే ఇందులో RPM మీటర్, స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్విన్ ట్రిప్ మీటర్స్, ఫ్యూల్ గేజ్, లో ఫ్యూల్ ఇండికేటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్, క్లాక్, యావరేజ్ ఫ్యూల్ ఎఫిషియన్సీ, ఇన్స్టెంట్ ఫ్యూల్ ఎఫిషియన్సీ, సైడ్ స్టాండ్ ఇండికేటర్, నెట్వర్క్ సిగ్నల్, బ్లూటూత్ స్టేటస్, మిస్డ్ కాల్ అలర్ట్స్, టెక్స్ట్ మెసేజ్ అలర్ట్స్, మొబైల్ ఫోన్ బ్యాటరీ లెవెల్, సర్వీస్ రిమైండర్ వంటి మొదలైన సమాచారాన్ని మనం ఇందులో చూడొచ్చు. ఇక టెల్టైల్ లైట్స్ విషయానికి వస్తే లో ఆయిల్ ఇండికేటర్, న్యూట్రల్ లైట్, హై బీమ్ లైట్, టర్న్ ఇండికేటర్,
ఏబిఎస్ లైట్, ఇంజన్ మాల్ ఫంక్షన్ లైట్ వంటి మొదలైన సమాచారం ఇందులో మనకు కనిపిస్తుంది. కాకపోతే ఇందులో ఇంజన్ టెంపరేచర్ లైట్ ఇంకా హై ఆర్పిఎం లైట్ అయితే ఇవ్వలేదు. ఇక లైటింగ్ సిస్టమ్ లో కూడా పెద్దగా మార్పులేమీ లేవనే చెప్పుకోవచ్చు. అదే బై ఫంక్షనల్ ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అయితే ఉంటుంది. ఇక దీనిపైనే 2 డిఆర్ఎల్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక టైల్ ల్యాంప్ చూసుకున్నట్లయితే ఓల్డ్ జనరేషన్ కాపీ పేస్ట్ గా చెప్పుకోవచ్చు. ఇక అప్డేట్స్ లో భాగంగా ఈ పల్సర్ N160 యూఎస్డి వర్షన్ కి ట్రాన్స్పరెంట్ ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవి ఫ్లెక్సిబుల్ ఇండికేటర్స్ కాకపోయినప్పటికీ చాలా గట్టిగా అయితే ఉంటాయి. ఇక ఇందులో సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ ఫీచర్ తో పాటు సెంటర్ స్టాండ్ కూడా ఉంటుంది. ఇక ఈ బైక్ ట్యూబులర్ ఫ్రేమ్ చాసిస్ తో వస్తుంది. ఇక ఈ బైక్ యొక్క రైడ్ రివ్యూలోకి వెళ్ళి ఇంజన్ పర్ఫార్మెన్స్, బ్రేకింగ్ పర్ఫార్మెన్స్, సస్పెన్షన్, రైడింగ్ కంఫర్ట్ వంటి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు బైక్ ఎగ్జాస్ట్ నోట్ ఎలా ఉంటుందో ఒకసారి వినండి. వీడియోలో అక్కడక్కడ హార్న్ సౌండ్ కూడా మీరు వినొచ్చు. బైక్ని నేను ట్రాఫిక్లోను, హైవేలోను, ఇంకా ఆఫ్ రోడింగ్లోను 600 కిలోమీటర్లు పైగా ట్రావెల్ చేసిన ఎక్స్పీరియన్స్తో ఈ రైడ్ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. ముందుగా ఇంజన్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే ఆయిల్ కూల్డ్ ఇంజన్ నుంచి ఎయిర్ కూల్డ్ ఇంజన్గా డౌన్గ్రేడ్ చేసినప్పటికీ పవర్ డెలివరీ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఫస్ట్ గేర్ నుంచి టాప్ గేర్ వరకు చాలా మంచి పవర్ డెలివరీ అయితే ఉంటుంది. నిజంగా ఈ బైక్ 160cc సెగ్మెంట్లో ఇతర 160cc బైక్స్తో పోలిస్తే వైడర్ టార్క్ బ్యాండ్ ఉండడం వల్ల 85% పీక్ పవర్ అందజేసి సిటీ రైడ్స్లోను ఇంకా లాంగ్ రైడ్స్లోను రైడర్కు ఆ థ్రిల్ని అయితే అందజేస్తుంది. టార్క్ ఆన్ డిమాండ్ అని ఊరికనే చెప్పడం కాదు, యాక్సెలరేటర్ని మనం రేస్ చేయగానే ఇన్స్టెంట్ పవర్ అండ్ టార్క్తో మనం చాలా ఈజీగా ఓవర్టేక్ అయితే చేయొచ్చు. ఇక ట్రాఫిక్లో మనం అస్తమానం గేర్స్ మార్చకుండా కేవలం థర్డ్ గేర్లోనే బైక్ని మనం పుల్ ఆఫ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ బైక్ యొక్క ఇంజన్కి టార్క్ ఎక్కువగా ఉండడం వల్ల గంటకు 10 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల పైగా వేగాన్ని అందుకోవాలన్నా కూడా ఇంజన్ అస్సలకి ఒత్తిడికి గురి కాకుండా మనం థ్రోటల్ ఓపెన్ చేసేటప్పుడు ఇంజన్ హికప్స్ లేకుండా చాలా స్మూత్గా ఇంకా వేగంగా ముందుకు దూసుకెళ్తుంది. ఇంకొక విషయం ఏంటంటే హైవేలో క్రూజింగ్ చేసేటప్పుడు 6th గేర్ కూడా ఇచ్చుంటే ఇంకా బాగుండనైతే అనిపించింది. పవర్ లాగ్ మాత్రం ఇందులో అస్సలకి ఉండదనే చెప్పొచ్చు. ఇక క్లచ్ గురించి చెప్పాలంటే ఈ బైక్కి స్లిప్పర్ క్లచ్ లేకపోయినప్పటికీ క్లచ్ మూమెంట్ మాత్రం చాలా లైట్గా ఇంకా స్మూత్గా అయితే ఉంటుంది. ఈ రకమైన క్లచ్ ఉండడం వల్ల స్మూత్ గేర్ షిఫ్టింగ్ ఉండడమే కాకుండా ట్రాఫిక్లో మనం క్లచ్ పట్టుకోవాల్సి వచ్చినప్పుడు చేయి నొప్పి రావడం కూడా ఉండదు. ఇక ఇంజన్ హీటింగ్ గురించి చెప్పాలంటే ఆయిల్ కూల్డ్ సిస్టమ్ని ఇచ్చుంటే బాగుందనిపించింది. ఎందుకంటే ఎక్కువగా ట్రాఫిక్లో వెళ్ళేటప్పుడు కానీ లేదా లాంగ్ రైడ్స్కి వెళ్ళేటప్పుడు కానీ ఇంజన్ హీటింగ్ కొంచెం ఎక్కువగానే ఉంటుందని చెప్పొచ్చు. అదీ కాక మెటల్ ఫ్యూల్ ట్యాంక్ ఉండడం వల్ల ఆ వేడి కొంతవరకు ఫ్యూల్ ట్యాంక్ పైకి కూడా తెలుస్తూ ఉంటుంది. అలాగనేసి ఈ బైక్ లాంగ్ రైడ్స్కి సరిపోదా అంటే అలాగేమీ కాదు. కనీసం ప్రతి 100 కిలోమీటర్లకు 15 నుంచి 20 నిమిషాలు బ్రేక్ తీసుకుంటూ వెళ్తే మంచిది. ఇక సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే బైక్ స్టెబిలిటీ కోసం కొంచెం హార్డ్ సస్పెన్షన్ ఇచ్చినప్పటికీ సిటీ లేదా హైవేస్లో వెళ్ళేటప్పుడు స్పీడ్ బ్రేకర్స్ని మనం చాలా స్మూత్గా దాటుకొని వెళ్ళిపోవచ్చు. ఇక ఆఫ్ రోడింగ్లో ఎలా ఉంటుందో చెక్ చేయడానికి సస్పెన్షన్ టెస్ట్ చేయడం కోసం ఈ బైక్ని నేను కావాలని గుంతల్లో నడపడం మీరు ఇక్కడ చూడొచ్చు. నిజంగా ఫ్రంట్లో ఉండే అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ మాత్రం ఈ ఆఫ్ రోడ్లో గుంతల్లో వెళ్ళేటప్పుడు చాలా అద్భుతంగా షాక్స్ని అబ్జర్వ్ చేసుకొని బైక్ని చాలా స్టేబుల్గా ఉంచి మనకు మంచి హ్యాండిలింగ్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుందని అయితే చెప్పొచ్చు. ఇక వెనక సస్పెన్షన్ కొంచెం హార్డ్గా ఉన్నప్పటికీ మనం డబల్స్ వెళ్ళేటప్పుడు లేదా ఇలాంటి గుంతల్లో వెళ్ళేటప్పుడు చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తుందని చెప్పొచ్చు. ఇంకా ఈ బైక్కి 165mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉండడం వల్ల పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ వద్ద కూడా బైక్ టచ్ అవ్వకుండా చాలా సేఫ్గా దాటుకుంటుంది. ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే ఈ బైక్లో ఉన్న 3 మోడ్స్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ని నేను మామూలు రోడ్డు మీద, వర్షం పడే రోడ్డు మీద, ఇంకా ఆఫ్ రోడింగ్లో కూడా గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బ్రేకింగ్ టెస్ట్ని చేయడం అయితే జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు, వర్షం పడే రోడ్డు మీద నేను ఏబిఎస్ని రెయిన్ మోడ్లోకి షిఫ్ట్ చేసి కేవలం ఫ్రంట్ బ్రేక్ మాత్రమే వేస్తూ వచ్చినప్పటికీ బైక్ ఏమాత్రం స్కిడ్ అవ్వకుండా సేఫ్గా ఆగడం అయితే జరిగింది. ఇక అదే రెయిన్ మోడ్లో నేను ముందు వెనక 2 బ్రేక్స్ని ఒకే సమయంలో వేసి బ్రేక్స్ వేసినప్పుడు బైక్ ఎంత సేఫ్గా వచ్చి ఆగిందో మీరే వీడియోలో చూసి కామెంట్ సెక్షన్లో అయితే చెప్పొచ్చు.
ఇక నార్మల్ మోడ్లో మాత్రం బ్రేకింగ్ గురించి ఇక చెప్పక్కర్లేదు, చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. కాకపోతే ఆఫ్ రోడింగ్లో మాత్రం అంత ఎఫెక్టివ్గా అయితే బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ నాకు అనిపించలేదు. ఎందుకంటే ఆఫ్ రోడింగ్లో సడన్ బ్రేక్స్ వేస్తున్నప్పుడు బైక్ సేఫ్గా ఆగుతున్నప్పటికీ బైక్ కొంచెం జారుతున్నట్టుగా అనిపించడం వల్ల అంత కాన్ఫిడెన్స్గా ఆఫ్ రోడింగ్లో మనం బ్రేకింగ్ వేయలేము. కాబట్టి ముందు వెనక 2 బ్రేక్స్ని ఒకే సమయంలో ఉపయోగిస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. ఇక టైర్స్ విషయానికి వస్తే బజాజ్ టూ వీలర్స్ అఫీషియల్గా ఆన్ పేపర్లో ఈ పల్సర్ N160 17 ఇంచెస్ రేడియల్ ట్యూబ్లెస్ టైర్స్తో వస్తుందని ప్రచురించినప్పటికీ నిజానికి ఈ బైక్కి రేడియల్ టైర్స్ లేకపోవడం నేను గమనించాను. అయినప్పటికీ రోడ్ గ్రిప్ మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. కార్నరింగ్ చేసేటప్పుడు కూడా ఎటువంటి డౌట్స్ లేకుండా చాలా కాన్ఫిడెన్స్తో మనం కార్నరింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇక రైడర్ కంఫర్ట్ ఇంకా సీటింగ్ కంఫర్ట్ గురించి చెప్పాలంటే ఈ బైక్ యొక్క సీట్ హైట్ 795 మిల్లీమీటర్లు ఉన్నప్పటికీ 5.5 హైట్ ఉన్న వాళ్ళు కూడా ఈ బైక్ని చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఇక రైడింగ్ పోస్చర్ వచ్చేసి కొంచెం అగ్రెసివ్గా అయితే ఉంటుంది. ఇక సీటింగ్ గురించి చెప్పాలంటే రైడర్ ఇంకా పిలియన్ రైడర్ ఇద్దరికీ కూడా మంచి కుషన్ సీటింగ్ని ఇచ్చారని చెప్పొచ్చు. కాకపోతే వెనక సీట్ మాత్రం కొంచెం హైట్గా ఉండడం వల్ల యూత్కి మాత్రమే పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పొచ్చు. పెద్దవాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఇక లాంగ్ రైడ్స్లో కూడా ఈ సీటింగ్ రైడర్ ఇంకా పిలియన్ రైడర్కి కంఫర్ట్గానే ఉంటుందని చెప్పొచ్చు. ఇక రైడర్కి ఫోల్డబుల్ రబ్బర్ ఫుట్ పెగ్స్ అయితే ఉంటాయి. పిలియన్ రైడర్కి మాత్రం ఫోల్డబుల్ అల్యూమినియం ఫుట్ పెగ్స్ అయితే ఉంటాయి. ఇక రాత్రిపూట హెడ్లైట్ విజిబిలిటీ గురించి చెప్పాలంటే చాలా బ్రైట్ అండ్ వైడ్ స్ప్రెడ్ లో బీమ్ త్రో అయితే ఉంటుంది. మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఇక హై బీమ్ త్రో కూడా చాలా అద్భుతంగా ఉంటుందని అయితే చెప్పొచ్చు. సింపుల్ గా లైటింగ్ విజిబిలిటీ గురించి ఒక మాటలో చెప్పాలంటే 200cc 250cc బైక్స్ లో కూడా ఇంత మంచి లైటింగ్ సిస్టమ్ ఉండదని నేను అనుకుంటున్నాను. ఇక ఈ బైక్ కి సంబంధించి మైనస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో నావిగేషన్ సిస్టమ్ అనేది ఒక మంచి విషయం అయినప్పటికీ మధ్యాహ్నం ఎక్కువగా ఎండ ఉన్నప్పుడు ట్రావెల్ చేసేటప్పుడు ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లోని డీటెయిల్స్ అంత క్లియర్గా అయితే కనిపించడం లేదు. ఈ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్కి ఇంకా కొంచెం బ్రైట్నెస్ని ఎక్కువగా ఇచ్చింటే బాగుండని నాకు అనిపించింది. ఇంకో విషయం ఏంటంటే ఈ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో హై ఆర్పిఎం లైట్ ఇంకా ఇంజన్ టెంపరేచర్ లైట్ కూడా లేదు. ఇన్ని ఫీచర్స్తో వస్తున్న ఇంత మంచి బైక్కి తక్కువ బ్రైట్నెస్ ఉన్న ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ నుంచి బజాజ్ టూ వీలర్స్ ఒక పొరపాటుని చేశారని అయితే చెప్పొచ్చు. పోనీ బ్రైట్నెస్ విషయం పక్కన పెడితే కనీసం ఈ అప్డేట్లో అయినా న్యూ జనరేషన్ పల్సర్ NS 200లో ఉండే ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఇచ్చినా బాగుండేది. ఇక రైడ్ కనెక్ట్ యాప్ ఇంటర్ఫేస్ కూడా బజాజ్ టూ వీలర్స్ ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే బైక్ కనెక్టివిటీ కోసం ఒక యాప్ వాడుతున్నప్పుడు అందులో ఎమర్జెన్సీ సర్వీసెస్ ఖచ్చితంగా పనిచేసే విధంగా ఉండాలి. ఇంకా ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లోని డీటెయిల్స్ అన్ని కూడా యాప్లో రిఫ్లెక్ట్ అయ్యే విధంగా ఉండాలి. ఈ బజాజ్ రైడ్ కనెక్ట్ యాప్లో మాత్రం ఇవేవి లేవని అయితే చెప్పొచ్చు. బైక్కి సంబంధించి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ బ్రైట్నెస్ మాత్రమే నాకు మైనస్ పాయింట్గా అయితే అనిపించింది. మిగతా అన్ని విషయాలలోనూ ఈ బైక్ మనల్ని ఏమాత్రం డిసప్పాయింట్ చేయదని అయితే చెప్పొచ్చు. ఇక రియర్ వ్యూ మిర్రర్స్లోంచి చూస్తున్నప్పుడు ఎటువంటి బ్లైండ్ స్పాట్ లేకుండా వెనక వచ్చే వాహనాలు మనకి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. ఇక మైలేజ్ విషయానికి వస్తే ఈ బైక్ నాకు యావరేజ్గా 39 km/లీటర్ అయితే చూపిస్తుంది. ఇక ఫిఫ్త్ గేర్లో 40 to 45 km స్పీడ్ మెయింటైన్ చేస్తే ఇన్స్టెంట్ ఫ్యూల్ ఎఫిషియన్సీ మాత్రం 70 km/లీటర్ అయితే చూపిస్తుంది. బజాజ్ టూ వీలర్స్ మాత్రం 51.6 km/లీటర్ క్లైమ్ చేయడం అయితే జరిగింది. ఇక ఈ బైక్ కొనొచ్చా లేదా అని నన్ను అడిగితే మాత్రం ఇప్పటికీ ఇది పైసా వసూలు బైక్గా అయితే నేను చెప్తాను. మీరు ఈ బైక్ని కళ్ళు మూసుకొని కొనొచ్చు, మీరు ఏమాత్రం డిసప్పాయింట్ అయితే అవ్వరు. ఇక ఈ బైక్ మనకి పోలార్ స్కై బ్లూ, పర్ల్ మెటాలిక్ వైట్, గ్లాసీ రేసింగ్ రెడ్ ఇంకా బ్రూక్లిన్ బ్లాక్ ఈ 4 రంగుల్లోనూ మనకి అందుబాటులో ఉంటుంది. ఇక ఈ బైక్ యొక్క ఢిల్లీ ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 139,693 రూపాయల దాకా ఉంటుంది. మీరు ఒకవేళ బద్వేల్లో ఉండే వాళ్ళైతే ఆన్ రోడ్ ప్రైస్ 180,000 రూపాయల దాకా ఉంటుంది. ఆన్ రోడ్ ప్రైస్ అనేది ఏరియాని బట్టి మారుతూ ఉంటుంది. మరిన్ని వివరాలకై స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి తెలుసుకోగలరు. ఇక ఈ వీడియోలో ఈ పల్సర్ N160 డ్యూయల్ ఛానల్ ABSకి సంబంధించి పూర్తి వివరాలు అందజేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని బైక్స్ రిలేటెడ్ వీడియోస్ కోసం నోటిఫికేషన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇక మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నేను మీ విజయ్ సారథి సైనింగ్ ఆఫ్. ఎంజాయ్ సేఫ్ రైడింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.